వెల్కమ్ టు ఓల్గా న్యూస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో చంద్రబాబు ఈరోజు సింగపూర్లోని భారత హై కమిషనర్తో పాటు స్థానిక పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలను వివరించారు. అయితే ఈ సమావేశాల తర్వాత ఎలాంటి హామీలు రాలేదు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు పర్యటన అసలు విషయం వేరే ఉందంటూ ఆరోపిస్తోంది. చంద్రబాబు సింగపూర్తో తన సంబంధాలను మర్చిపోలేదని వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. 1995 నుంచి దాదాపు 3 దశాబ్దాలుగా చంద్రబాబు సింగపూర్తో సన్నిహితంగా సంబంధాలు కొనసాగిస్తున్నారని, ఆయన పెట్టుబడులు పేరిట అవినీతి కార్యకలాపాలకు సింగపూర్ అడ్డాగా మార్చుకున్నారని ఆరోపించారు. గతంలో యూరో లాటరీ కుంభకోణంలో పట్టుబడిన కోలా కృష్ణమోహన్ ఎంపీ సీటు కోసం చంద్రబాబు ఆదేశాల మేరకు 5 కోట్లను సింగపూర్లోని ఓ బ్యాంకు ఖాతాకు బదిలీ చేసినట్లు వెల్లడించారని గుడివాడ గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అవగాహన ఉన్న ఎవరిని అడిగినా చంద్రబాబు పెట్టుబడులు సింగపూర్లోనే ఉన్నాయని చెబుతారని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. 2014లో మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చంద్రబాబు అమరావతిని సింగపూర్లా తీర్చిదిద్దుతామని చెప్పుకొచ్చారని, ఈ క్రమంలో రైతులను సింగపూర్కు తీసుకెళ్లడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని విమర్శించారు. అంతేకాక సింగపూర్ మంత్రిని కూడా ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చారని, కానీ 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు ప్రశంసించిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ పై అవినీతి ఆరోపణలు రావడం, ఆయనపై చర్యలు తీసుకోవడం జరిగిందని గుడివాడ ఆరోపించారు. ఆ రోజుల్లో చంద్రబాబు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ కలిసి కవలల్లా తిరిగారని, అలాంటి ఈశ్వరన్ అవినీతి ఆరోపణలతో శిక్షించబడ్డారని గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. సింగపూర్ అనేది అతి తక్కువ అవినీతి, కఠినమైన అవినీతి నిరోధక చట్టాలు, పారదర్శక పాలన కలిగిన దేశమని, అలాంటి దేశంలో మంత్రిగా ఉంటూ అవినీతికి పాల్పడిన ఈశ్వరన్తో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలు ఉండడం వారి బంధం గురించి చెప్పకనే చెబుతుందన్నారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు సింగపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చిన పెట్టుబడుల కంటే రాష్ట్రంలో అవినీతి ద్వారా సముపార్జన సింగపూర్లో పెట్టుబడులుగా మళ్లించినవే ఎక్కువగా అని ఆరోపించారు. ఈ సింగపూర్ పర్యటన ఈశ్వరన్తో ములాఖత్ కోసమేనని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ విమర్శించారు.